మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండల జనసేన నాయకులైనటువంటి తోట కళ్యాణ్, ఈతకట్ట చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు విచ్చేశారు. ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలు ఎనలేనివని, యువత మొత్తం పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం జన సైనికులతో కలిసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా జన సైనికులందరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అందరూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈరోజు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక మంచికి మారిపేరు, రాజకీయ ఆదర్శానికి నిలబడిన మనిషి, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తూ అన్నా నేను ఉన్నానని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి జైల్లో కలిసిన మనిషి, ఈ రాష్ట్ర ప్రజల మంచి కోరే మనిషి. అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, రైతులు కానీ, అదేవిధంగా యువతకు కానీ నిరంతరం వీళ్ళ కోసం సకాలంలో పనిచేస్తున్న వ్యక్తి. మన 15 ఆగస్ట్కి ఇండిపెండెన్స్ డే రోజు ప్రతి పంచాయతీకి 10,000 రూపాయలు ఇచ్చి ఘనంగా మీరు ఆగస్ట్ 15 ఇది ఇండిపెండెన్స్ డే జరపండి అని చెప్పిన వ్యక్తి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశం రాజకీయంలోనే రాజకీయ ఒడిదుడుకులకు నిలబడుతూ ఈరోజు భారతదేశంలోనే రాజకీయ చక్రం తిప్పుతున్న మనిషి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన నాయకులు, బాధ్యత కలిగిన నాయకులు. ఎక్కడ కూడా కానీ ఆయన అలుపెరిగిన పోరాటం చేస్తూ సమర్థవంతమైన రాజకీయం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ అరాచక పరిపాలన చేసిన 5 సంవత్సరాలు. ఇంకా మొన్న ఒకటి ఏదో ఆమె హీరోయిన్ కొత్తగా వచ్చింది ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు మొన్న ఇంకా అట్లా ఎన్ని ఉన్నాయో ఒకటోటి వస్తాయి, పేజీలు ఓపెన్ అవుతా ఉన్నాయి. ఏమి ఇంకా ఎత్తుకుంటే ఇంకా 5 సంవత్సరాలు ఇంకా ఆర్థిక నేరాల పైన ఇంకా పోలే, ఇంకా మైన్స్ పైన పోలే, సారాయి పైన పోలే, ఇసుక పైన పోలే. మా వాళ్ళు ట్రాక్టర్లో ఏదో ఇసుక నడుపుతుంటే మా నాయకులు పెద్దలు చంద్రబాబు తిప్పదంటారు మీరు ఇసుక అంటాడు. ఎందుకు? ఆయనకి ఎక్కడ అక్రమంగా ఏదైనా జరిగితే ఆయన వినే మనిషి కాదు. వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక సప్లై చేయలే, కర్ణాటకకి సప్లై చేసినారు, తమిళనాడుకి సప్లై చేసినారు, ఇంకా దొరికితే గంధం చెక్క చైనాకు తోలేసినారు. మన పార్టీ సిద్ధాంతం ఏమంటే పెద్ద అందరూ డిసిప్లిన్గా ఉండాలి, ఎక్కడ కదలకూడదు. అన్న మనోళ్ళు ట్రాక్టర్లు నడుపుతుంటారు, నేనేం మాట్లాడకూడదు, సెప్టెంబర్ వరకు ఎవరు కూడా ఎక్కడ ట్రాక్టర్లు తిప్పకూడదు అంటారు. కాకపోతే ఒక రకంగా క్రమశిక్షణ కలిగిన పార్టీకి క్రమశిక్షణ అవసరం. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కానీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన పార్టీ, ఎప్పుడు సొంత అజెండాతో పనిచేయలేదు. ఆ భాగంగా తప్పకుండా పెద్దలు మాట వినాలా, మనం తల వంచాలా. మళ్ళీ తప్పకుండా మనము ట్రాక్టర్లతో ఏం తోలితే ఒక 500 ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటారు. తప్పకుండా అందరి సమస్యలు నా దగ్గర ఉన్నాయి, అందరూ చెప్తున్నారు ట్రాక్టర్లు వదలాలని. తప్పకుండా నేను కలెక్టర్ గారు మాట్లాడినాను, సెప్టెంబర్ 10 తర్వాత ట్రాక్టర్లు కూడా మీకు యథావిధిగా ఉంటుంది. ఇదే కాకుండా ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంన ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు పేరున అభినందిస్తున్నాను. సినీ షెడ్యూల్ వదిలేసి పూర్తి స్థాయిగా ప్రజా షెడ్యూల్కి వచ్చేసారు. ప్రజల కోసం షెడ్యూల్ ఇచ్చేసారు ఆయన. ఏమి ఒక్క రోజుకి ఆయనకి 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది సినిమా ఫీల్డ్. అవన్నీ పక్కన పెట్టేసి నేను ప్రజల కోసం ఉన్నాను. ఇటువంటి నాయకుల జన్మదినం మనం జరుపుకోవడం, ఆయనకు ఆదర్శంగా తీసుకోవడం, ఒక రాష్ట్రానికి, ఒక సమాజానికి మనం ఆయన మెసేజ్ ఇస్తూ, నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల 3 లక్షల మంది ప్రజల తరఫున ప్రత్యేకంగా పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 3 లక్షల మంది నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఇంకా ఇటువంటి 100 జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ
ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీకు, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇచ్చిన వాళ్లకు, ఇంత పెద్ద ఇచ్చేసిన మీరందరికీ, అన్ని పార్టీల అన్న చంద్రసింగ్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి, అలాగే విద్యా అన్న గారికి, నవీన్ చౌదరి గారికి, అదేవిధంగా మల్లప్పన్న గారికి, రాజన్న గారికి, గౌరవ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అందరికీ ఆరాధ్య దైవం, మేమందరూ క్రమశిక్షణగా నడుచుకోవడానికి ఎక్కడైనా సరే మాకు యాక్చువల్గా ఎవరితోనూ మేము వాళ్ళు ఎదురుగా ఉండి ఏదన్నా అనుకున్నా కూడా మేము తగ్గిపోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తా, మీ పెద్దల అనుభవాన్ని పంచుకుంటా, మీతో పాటు కలిసి నడుస్తాము, కానీ మీతో పోటీ పడి ముందుకు పోవాలని మేము ఏ రోజు అనుకోవడం లేదు. తప్పకుండా మీ అడుగుజాడల్లో, సీనియర్స్ అడుగుజాడల్లో నడిచి ప్రజలకి మా వంతు ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాము. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు ఈరోజు పంచాయతీరాజ్ శాఖకి మినిస్ట్రీగా ఉన్నారు. అందుకని మల్లప్పన్న గారు మన పారిశుద్ధ కార్మికుల్ని పిలిపిస్తే 10 మందికి సన్మానము, బట్టలు పంపిణీ కార్యక్రమం ఉంది ఇక్కడికి. వారిని పిలవాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా వారికి వస్త్రాలు పంపిణీ కార్యక్రమం ఒకటి ఉంది. అదేవిధంగా మా అధ్యక్షుల గారి నుంచి క్రమశిక్షణ, హార్డ్ వర్క్ అన్ని చూసి నేర్చుకున్న మేము, షాజాన్ బాషా గారు ఎమ్మెల్యే కాకముందు ఎవరైనా అవ్వాలనే కోరికతో రాత్రి 1 గంట వరకు పని చేయొచ్చు, పొద్దున్నే 5కి లేసి మళ్ళా పరిగెత్తచ్చు, దేనికి నేను త్వరగా ఎమ్మెల్యే కావాలని. కాకపోతే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను వారి ఇంటి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా అన్న తప్పకుండా 2 గంటలన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది, బయట నిలబడే ఉంటాము. మాకు అది సంతోషం. అంటే మీరు అంతమంది సమస్యలను తీరుస్తా ఉన్నారు, మేము ఓపికగా మీ దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. అదేవిధంగా గ్రామాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా అప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తూ, అదే విధంగా గెలిచామని సేద తీరలేదు. నిజం చెప్పాలంటే మాకు ఈ వయసుకే చాలా బద్ధకము. మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మరింత కృషి చేయడానికి, పని చేయడానికి నిరంతరం శ్రమిస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సభని ఇంతటి విజయానికి కారకులైనటువంటి షాజాన్ బాషా గారికి, గౌరవ శాసనసభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.